సెల్లార్లోనే వ్యాపారం, సెల్లార్లోనే గోదాం, సెల్లార్లోనే పార్కింగ్, మెట్ల మీదనే మొత్తం దందా. బేగంపేట టు బేగం బజార్, కూకట్పల్లి టు చిక్కట్పల్లి, మెహదీపట్నం అయినా ఇబ్రహీంపట్నం అయినా ఏ సెల్లార్ చూసినా బేజార్. నాంపల్లి ఫర్నిచర్ ప్రమాదం లాంటివి ఎప్పుడైనా జరగొచ్చు. డేంజర్ బెల్స్ మోగిస్తున్న సెల్లార్స్ సిటీలో లెక్కలేనండి. కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడున్నా సెల్లార్ బిజినెస్ కంపల్సరీ. అవన్నీ ఎంత సేఫ్ గా ఉన్నాయి? ప్రమాదం జరిగితే బయటపడే అవకాశం ఉందా? ఎన్టీవీ సెర్చ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే బేగం బజార్లోని అన్ని కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్లలో వ్యాపార సముదాయాలున్నాయి. వాటిల్లో చాయ్ బండి నుంచి భారీ గోదాముల వరకు వ్యాపారాలు నడుస్తున్నాయి. బేగం బజార్, గోషామహల్, అబేద్, సికింద్రాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట ఏరియాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్స్ లో వ్యాపారం దండిగా సాగుతోంది. బేగం బజార్లో అజీజ్ ప్లాజా గురించి చాలా మందికి తెలుసు. అందులో దొరకని వస్తువు అంటూ ఉండదు. చిల్లర వర్తకం, టోకు వ్యాపారం పెద్ద ఎత్తున సాగే ఆ ఏరియాలో గోదాలంకేం తక్కువేం లేదు. కాలు మోపడానికి కూడా సందు ఉండదు. క్యారిడార్ కూడా అక్కడే సామాన్ పెడతారు. ఒకవేళ కర్మకాలి ఏదైనా మంటలు చెలరేగితే బూడిద తప్ప ఏం మిగలదు. అక్కడికి ఫైర్ ఇంజిన్ కాదు కదా, ఆ టైంలో సైకిల్ కూడా వెళ్ళదు. నిబంధనలకు పాతరేస్తూ యథేచ్ఛగా మెట్ల మీదనే దందాలు చేస్తూ ఉంటారు. సెల్లార్లో సరుకులు నింపేస్తూ ఉంటారు. నాంపల్లి ఘటన తర్వాత సెల్లార్లో అడ్డగోలుగా వ్యాపారాలు చేసే వారిపై అధికారులు ఫోకస్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిటీలో ప్రమాదకరంగా మారిన సెల్లార్ వ్యాపారాలపై మా ప్రతినిధి రమేష్ వైట్ల మరింత సమాచారాన్ని మనకు అందిస్తారు. నాంపల్లిలోని ఫైర్ యాక్సిడెంట్ అందరినీ కలిసివేసింది. సెల్లార్లో మొత్తంగా 5 సజీవ సమాధయ్యారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అటు భవన యజమాని నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే అందులో షాపుల వల్ల కకృతి కావచ్చు, 2 కలిపి 5 ప్రాణాలు వెళ్ళాయి. మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో ముబ్బడిగా అంటే ఎక్కడ ఉన్న అక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ రావడం జరిగింది. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కోసం ఉపయోగించబడుతున్న సెల్లార్స్లో వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యాపార సముదాయాలు పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్లోని బేగం బజార్ కావచ్చు, అమీర్పేట, సికింద్రాబాదు, ఇంకా చాలా ప్రాంతాల్లో చూసినట్లయితే ఇదే పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఎక్కడ చూడో కమర్షియల్ కాంప్లెక్స్లు, అప్పుడు మనం ఉన్న ఈ బేగం బజార్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున కమర్షియల్ ఏరియా ఉంటుంది, కమర్షియల్ ప్రాంతం ఉంటుంది. ఈ కమర్షియల్ ప్రాంతంలో సరైన రీతిలో పార్కింగ్ కోసం లేకపోవడం, మొత్తం సెల్లార్స్ మొత్తం కూడా వ్యాపారం కోసం వినియోగించడం ఈ పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే అన్ని సముదాయాలు ఎక్కడ చూసినా వీళ్ళు మొత్తంగా రోడ్లపైన కూడా ఏదైతే వాహనాలకు పార్కింగ్ కోసం పెడుతున్న ఈ సెల్లార్స్ మొత్తాన్ని కూడా ఇల్లీగల్గా వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు, కమర్షియల్గా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎక్కడైతే వాహనాలు పెట్టాల్సిన ఆ ప్రాంతాలు మొత్తం కూడా బయట రోడ్ల మీద వాహనాలు పెడుతున్నారు. దీంతో ఇక్కడ ఒక పరిస్థితి నిలబడుతుంది, పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడుతుంది. అయితే జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ఇక్కడ నుంచి కొన్ని ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఇక్కడ నుంచి ఫైర్ సంబంధించి ఎలాంటి సంఘటన జరిగినా బయటకు వచ్చే అవకాశం లేదు. లోపలనే సజీవంగా కాలిపోవాల్సింది, సజీవ దహనం కావాల్సిందే. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరు ఉంది, ప్రతి చోట్ల కూడా కనబడుతుంది. అయితే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకుంటే మిగతా ఏజెన్సీలు కావచ్చు, వీళ్ళంతా కూడా సరైన కాలంలో స్పందించి ఈ సెల్లార్స్లో చేస్తున్న వ్యాపారాలను మొత్తం కూడా ముగించి వేసి ఈ సెల్లార్స్లో నిర్వహిస్తున్న వ్యాపారాలు మొత్తంగా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నాంపల్లి లాంటి ఘటనలు ఇంకా పునరావృతం అవుతాయి. గతంలో కూడా బజార్ ఘాట్లో ఇలాంటి ఘటన జరిగింది, మొత్తంగా చాలామంది చనిపోయారు. శాంతి ఫైర్ వర్క్స్ కావచ్చు, లేకుంటే అటు సికింద్రాబాద్లో కావచ్చు, ఇలాంటి మొత్తంగా సెల్లార్స్ జరుగుతున్న ఈ అక్రమ దందాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు వెంటనే చర్యలు